కాన్ఫిగరేషన్స్ ఏమైనా ఉంటాయి వాటి డిస్ కాన్ఫిగరేషన్ చూసుకొని ఏది ఎప్పుడు ఏది వాడాలి. సో కరెంట్ కి ఇన్పుట్ కరెంట్ అవుట్పుట్ కరెంట్ సేమ్ గా ఉండాలంటే ఏ కాన్ఫిగరేషన్ వాడాలి? కామన్ బేస్. ఓకేనా? సో నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగేది రోజు మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగేది క్లాస్ ముందు అడుగుతారు ఇవన్నీ ప్రీవియస్ ఈసెట్ క్వశ్చన్స్ ఈసెట్ అడుగుతాయి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు ఎప్పుడైనా నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ లాగా ఎక్కడైనా సైడ్ రాసుకుంటారు. ఓకే ఫైన్. వోల్టేజ్ ఇన్పుట్ అవుట్పుట్ సేమ్ గా ఉండాలంటే ఏ కాన్ఫిగరేషన్ వాడాలి? ఓకేనా? అండ్ సో ఇన్పుట్ హై పవర్ కావాలంటే ఏ కాన్ఫిగరేషన్ వాడాలి? కాన్ఫిగరేషన్ వాడాలి. ఓకేనా? యా. వాట్ ఇస్ ద ఫేజ్ షిఫ్ట్ 180 డిగ్రీస్ ఏ కాన్ఫిగరేషన్ ఉండాలి? కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో ఉంటుంది. ఫైన్. నెక్స్ట్ రేట్ మనం ఏం తీసుకున్నాం? వాట్ ఇస్ ద ఫ్యాక్టర్? The ratio of current divided by change. So it is also called as offset current అంటారు. సో అది సో క్యాలిక్యులేట్ చేస్తే స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఫార్ములా వచ్చి లాస్ట్ కి వచ్చి 1 ప్లస్ బీటా డివైడెడ్ బై 1 మైనస్ బీటా ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఐబి బై ఐసి అనే ఫార్ములా లాస్ట్ కి డెరివేషన్ చేసాం లాస్ట్ కి. సో అంటే ఇప్పుడు వాట్ ఇస్ ద యూస్ ఆఫ్ స్టెబిలిటీ ఫ్యాక్టర్? To find whether the circuit is given circuit is stabilized or not అనేది కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. సో స్టెబిలిటీ ఫ్యాక్టర్ 1 ఉందంటే బెస్ట్ కేసా వర్స్ట్ కేసా? బెస్ట్ కేస్. ఓకేనా? సో గ్రేటర్ దాన్ 1 ఉందంటే కంపారిటివ్లీ వర్స్ట్ కేస్. కంపారిటివ్లీ అంటే 1 కన్నా 2 ఉండింది అనుకోండి ఏది బెస్ట్ అంటే 1 బెస్ట్. అలా కంపేర్ చేసుకుంటూ డిస్కస్ చేస్తాం. ఓకే? సో బిఫోర్ we go సో this is emitter, this is base, this is collector. Okay, this is RC. So if it is VCC, okay. So how many diodes are there in the transistor? Two diodes. So one is here, another one is here. So in order to switch on ఈ ట్రాన్సిస్టర్ ఆన్ చేయాలంటే మనకు we need two batteries. ఒక బ్యాటరీ ఇక్కడ ఒక బ్యాటరీ ఇక్కడ కావాలి. బట్ we have only one power supply. VCC అనే పవర్ సప్లై ఇక్కడ ఉంది. and ground is here. ఇక్కడ గ్రౌండ్ ఉంది. ఓకేనా? ఒక పవర్ సప్లై ఉంది, ఒక 5 వోల్ట్స్ ఉంది. సో ఈ 5 వోల్ట్స్ ని మనం ఇక్కడ కూడా వాడుకోవాలండి. అంటే ఇక్కడ నుంచి 5 వోల్ట్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తాయి హ్యాపీగా. బట్ ఇక్కడ నుంచి ఇక్కడ రావాలంటే కష్టం. అందుకని we take a bias route here. bias route తీసి ఒక వేరే రూట్ తీసుకొస్తాం. సో దట్ అంటే ఇక్కడికి వచ్చే వోల్టేజ్ ఇక్కడికి వచ్చేది, ఇక్కడికి వచ్చే వోల్టేజ్ వచ్చి ఇక్కడికి వచ్చేది అని అనుకుంటాం. సో దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ బయాస్. అంటే మామూలుగా we have in a transistor we have two junctions. So two junctions means it requires two power supplies, but we have only one power supply. To replace one power supply with two power supplies, what we have to do? We have to do a biasing circuit. So ఎప్పుడు కూడా డైరెక్ట్ గా కనెక్ట్ చేయకుండా ఒక రెసిస్టర్ ద్వారా కనెక్ట్ చేస్తాం. So now if you observe carefully, there are two equations here. ఇన్పుట్ సర్క్యూట్ ఇది ఏమంటాం? అవుట్పుట్ సర్క్యూట్ అనుకుందాం. ఇది ఏమంటాం అంటే ఇన్పుట్ సర్క్యూట్ అనుకుందాం. ఓకే? సో హూ ఇస్ పవర్ సప్లై హియర్? కేవీఎల్ ఏంటంటే నెట్వర్క్ థియరీలో వాట్ ఇస్ కేవీఎల్? సో ఇక్కడ పవర్ సప్లై ఎవరు ఇస్తున్నారు? సో దిస్ ఇస్ ఐబి, దిస్ ఇస్ ఐఈ, దిస్ ఇస్ ఐసి. ఓకేనా? ఫైన్. పవర్ సప్లై ఎవరు ఇస్తున్నారు? VCC. అవుట్పుట్ ఏం జరుగుతుందంటే VCC అనే పవర్ సప్లై మీకు ఇస్తే అది ఎవరు రిప్లేస్ చేసుకున్నారు? ఫస్ట్ ఈ రేషియో కొంచెం తీసుకుంటారు. ఆ రేషియో కొంచెం తీసుకుంటారా లేదా? తీసుకోదా? తీసుకుంటారు. సో అక్కడ ఎంత వోల్టేజ్ ఉంది? RC into IC. సో దిస్ ఈజ్ అట్ రెసిస్టర్ వల్ల మన వోల్టేజ్ డ్రాప్. మిగతా వోల్టేజ్ ఇక్కడ డ్రాప్ అయిపోతే ఇంకెవరున్నారు? ఈ మొత్తం ఇంకెవరు లేరు, ఓన్లీ ట్రాన్సిస్టర్ ఉంది. ఇక్కడ పవర్ సప్లై ప్రస్తుతానికి దీనికే వస్తుంది. ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంటే దీనికి కూడా వచ్చేది, బట్ ఇక్కడ రెసిస్టర్ లేదు. సో లేదు కాబట్టి వీళ్ళిద్దరే షేర్ చేసుకోవాలి ఇచ్చే పవర్ సప్లై. ప్యారలల్ లో ఇది అదే వోల్టేజ్ ఈ ప్యారలల్ లో ఇక్కడ కూడా వస్తుంది.
ప్యారలల్ వోల్టేజ్ సేమ్ కదా. సో VCC అనే వోల్టేజ్ సో ఇక్కడ ఉన్నట్టు మీకు ఇంకా అర్థం కాకపోతే ఇక్కడ ప్లస్ ఇక్కడ కనెక్ట్ చేశారు, మైనస్ ఎక్కడ కనెక్ట్ చేశారు ఇక్కడ. సో ఇట్ లుక్స్ లైక్ దిస్, ఇది ప్లస్ ఇది మైనస్. అంటే ఇక్కడ 5 వోల్ట్స్ ఉందండి, ఈ 5 వోల్ట్స్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ హియర్. ప్యారలల్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, అవునా కదా. సో అందుకే నేను యాక్చువల్లీ ఇలా ఎప్పుడు ఇలా పైన ఒకటి కింద ఒకటి తీసుకుంటాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళిన వోల్టేజ్ నెక్స్ట్ వోల్టేజ్ ఆర్ డయోడ్. ఇది VC, ఇది VC కలెక్టర్, ఇక్కడ ఎమిటర్. సో ఈ మధ్యలో ఉన్న వోల్టేజ్ ని VC అని తీసుకుంటాం. ఇస్ దట్ క్లియర్? ఇస్ దట్ క్లియర్? అదే ఈక్వేషన్ రాసాను. సో given voltage is shared by this resistance and this transistor. This is called VCC is equal to IC into RC plus VCC. నెక్స్ట్ ఈ పక్క తీసుకుందాం, ఈ పక్క. సో ఇదే VCC ఎవరు తీసుకున్నాం ఇక్కడ ఇక్కడ IB RB. నెక్స్ట్ ఇక్కడ ఫార్వర్డ్ బయాస్ కింద VB అనే బ్రేక్డౌన్ వోల్టేజ్ ఉండాలి. ఇక్కడ డయోడ్ ఉన్నట్టే కదా ఇక్కడ ఇక్కడ డయోడ్ అవసరం లేదు, ప్రస్తుతం ఈ డయోడ్ కలిసిపోయింది అనుకుందాం. ఈ పక్క వస్తే ఈ డయోడ్ లో బ్రేక్డౌన్ వోల్టేజ్ ఫార్వర్డ్ బయాస్ అవ్వడానికి కొంచెం 0.7 వోల్టేజ్ బ్రేక్డౌన్ అవ్వాలి కదా. సో ఆ వోల్టేజ్ ఇక్కడ ఉంటుంది. సో ఎవరు షేర్ చేసుకుంటారు ఈ వోల్టేజ్ ప్రస్తుతానికి? ఇది ఈ రెండు షేర్ చేసుకుంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ as సో VCC అనే వోల్టేజ్ ఎవరు తీసుకుంటారు? IB RB ప్లస్ VB. ఇది సెకండ్ ఎక్స్ప్రెషన్. ఓకే ఇస్ ఇట్ క్లియర్? ఇది రాసుకోండి. చేస్తావా లేదా? ఒక బ్యాటరీ వస్తుంది 9 వోల్ట్స్ అని ఫిక్స్ చేస్తాం. ఇక్కడ RC ఫిక్స్ చేస్తాం, ఫిక్స్ చేయమా అంటే ఆ వాల్యూ ఫిక్స్ గా ఉంటుందా ఫిక్స్డ్ గా ఉంటుందా? ఫిక్స్డ్ గా ఉంటుంది. ఒక 1 కిలో ఓం అని. వాట్ అబౌట్ దిస్ IC కలెక్టర్ కరెంట్ ఫిక్స్డ్ గా ఉంటుందా ఫిక్స్డ్ గా ఉండదా? ఉండదు, ఫిక్స్డ్ గా ఉండదు. ఎందుకంటే ఇక్కడ IC వాల్యూ ఎవరి వల్ల వస్తుంది? IC is equal to బీటా ఇంటూ IB. అంటే ఇక్కడ ఇన్పుట్ ఇస్తేనే ఇక్కడ IC వస్తుంది. ఓకేనా? సో IB మీద డిపెండ్ అవుతుంది, అంటే IB మీద డిపెండ్ అవుతుంది, BT మీద డిపెండ్ అవుతుంది. వాట్ ఇస్ బీటా అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత మల్టిప్లికేషన్ అవ్వాలో దాన్ని బీటా అంటాం. అంటే 1 ఇచ్చామనుకో 10 అవ్వాలనుకో ఈ మధ్యలో ఈ డివైస్ చేయాలి కదా, 1 నుంచి 10 చేయాలి. సో ఇది ఇంటూ 10 అంటే దిస్ ఇస్ యువర్ బీటా వాల్యూ. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ as మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. మన భాషలో చెప్పాలనుకుంటే కరెంట్ గెయిన్ ఎంత రావాలి. నిన్న ఎగ్జాంపుల్ లాగా ఒక బ్యాంక్ లో డబ్బు పెడితే 10 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు చేశాడు. ఒక బ్యాంక్ లో ఎన్ని టైమ్స్ చేశాడు మీరు ఇచ్చిన డబ్బుని అన్ని టైమ్స్. దట్ ఈస్ యువర్ బీటా వాల్యూ. దట్ ఈస్ యువర్ బీటా వాల్యూ. అది ఎవరి మీద డిపెండ్ అవుతుంది? మనం కొనుక్కోవచ్చు మిషన్ మీద డిపెండ్ అవుతుంది. బ్యాంక్ మారిపోతుంటుంది. సో బీటా అనేది ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఫర్ దిస్ డివైస్ అలోన్. సో ఇప్పుడు ఇది ఇదంతా సెటప్ చేసావు, ఇది సరిగ్గా కలిపింది నీకు. ఇది తీసుకొచ్చి షాప్ లో వచ్చి కొనుక్కోవచ్చు పెట్టాము సేమ్ బీటా ఉంటుంది గ్యారంటీ. ఎందుకు? ఇప్పుడు లోపల వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసింటారు కదా, ఎలక్ట్రాన్స్ డోపింగ్ చేసి అన్ని పెట్టింటారు కదా. ఒక డోపింగ్ లో ఒక చిన్న తేడా వచ్చినా కూడా మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ చిన్నగా తేడా వస్తుంది. మనకు ఒక బ్యాంక్ లోనే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు చేయాలంటే ఎంప్లాయీస్ అంతా ఉంటారు. ఒక ఎంప్లాయీ రిజైన్ చేశాడు అనుకోండి, సో దాని ఎఫెక్ట్ డిస్టర్బ్ అవుతుందా లేదా? సో 100 టైమ్స్ చేయకపోవచ్చు, 99 టైమ్స్ చేయొచ్చు. సో కంప్లీట్లీ బీటా ఇస్ ద parameter of transistor. If transistor is changed, beta gets changed. అనగా అర్థమైందా? అంటే మీరు కొనుక్కున్నారే ఇక్కడ ఒక వస్తువు కొనుక్కున్నారు, ఒక మిక్సీ లాంటిది ఏదో కొనుక్కున్నారు, ఇది ఇక్కడ పెట్టారు. దీనికి ఇలా ఇన్పుట్ ఇచ్చి దాన్ని పొడిగా చేసి పెట్టమన్నారు. సో ఇది పొడి చేయాల్సింది ఇది. ఇప్పుడు ఇదే ప్లస్ మిక్సీ ఇంకో కొత్త వేరే మిక్సీ పెట్టారు. సో ఓల్డ్ మిక్సీ అన్ని మిక్సీలే కాబట్టి అన్ని ఒకలా పర్ఫార్మ్ చేస్తాయా? మరి ఎందుకు డిఫరెంట్ కంపెనీలు ఉన్నాయి, మనం ఎందుకు అదే కంపెనీ కొనుక్కోవాలి, వేరే కంపెనీ కొనుక్కోవచ్చు కదా? ఎందుకంటే సేమ్ అందరూ ఉన్నది మొబైల్ ఫోనే, బట్ ఐఫోన్ ఇస్ కాస్ట్లీ. నార్మల్ ఫోన్ నోకియా ఫోన్ ఇస్ వెరీ చీపర్. ఎందుకు? ఇన్సైడ్ కన్స్ట్రక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఆ కన్స్ట్రక్షన్ వల్ల ఒకదాని కూడా సేమ్ కంపెనీ సేమ్ మోడల్ కొనుక్కున్నా కూడా యూ విల్ హ్యావ్ డిఫరెంట్ డేటా. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ వచ్చే అవుట్పుట్ ఎవరి వల్ల డిపెండ్ అవుతుంది? ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఈ డివైస్ మీద డిపెండ్ అవుతుంది. ఈ డివైస్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఇన్పుట్ వల్ల డిపెండ్ అవుతుంది. సో మొత్తానికి నీకు వచ్చే ఐసీ కరెంట్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? బీటా మీద డిపెండ్ అవుతుంది. సో అందువల్ల ఇది ఆల్వేస్ వేరియబుల్, అంటే ఫిక్స్డ్ కాదు, వేరియబుల్, మారుతూ ఉంటుంది.
మారుతూ ఉంటుంది. వాట్ అబౌట్ దిస్ ట్రాన్సిస్టర్ దగ్గర ఎంత వోల్టేజ్ డ్రాప్ అవుతుంది అనేది విసి, అది ఫిక్స్డ్ వేరియబుల్. సో బికాస్ ఐసి is changing here, the voltage drop here changes. అవునా కదా? కాన్ఫిగరేషన్ చూసుకోండి. ఇప్పుడు ఐసి ఫర్ ఎగ్జాంపుల్ 1 మిల్లీ యాంపియర్స్ ఉంది, ఓకేనా. ఆర్సి వచ్చి 1 కిలో ఓమ్స్ ఉంది. ఇప్పుడు ఐసి కాస్త కొంచెం మారింది, 2 మిల్లీ యాంపియర్స్ ఐసి మారింది. సో దానివల్ల వోల్టేజ్ డ్రాప్ అట్లా ఆర్సి దగ్గర వోల్టేజ్ డ్రాప్ ఎంత ఉంది? ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఎంత ఉంది? వాట్ ఇస్ వోల్టేజ్ డ్రాప్? వోల్టేజ్ మీన్స్ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. కరెంట్ ఎంత? 1 మిల్లీ. రెసిస్టెన్స్ ఎంత? 1 కిలో. కిలో మిల్లీ క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది? 1 వోల్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 వోల్ట్స్ ఉంది అనుకో, 5 వోల్ట్స్ ఉంది ఇచ్చేది పవర్ బ్యాటరీలో. ఇక్కడ 1 వోల్ట్ డ్రాప్ అయింది. సో ఇక్కడ ఎంత వస్తుంది? 4 వోల్ట్స్ వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ చేంజ్ అయింది. ఇప్పుడు నాకు ఇక్కడ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది? 1 ఇంటూ 2 మిల్లీ ఇంటూ 1 కిలో ఏమొస్తుంది? 2 వోల్ట్స్ వస్తుంది. సో దీని దగ్గర డ్రాప్ నాకు 2 వోల్ట్స్ అయింది. ఇది ఫిక్స్డ్ 5. 5 మైనస్ 2 ఎంత? 3. అంటే విసి మారిందా లేదా? ఆర్సి ఐసి మారడంతో అంటే ఇప్పుడు ఆర్సి మార్చాలి, ఇది మార్చలా, ఇది మార్చలా, బట్ ఐసి మారడం వల్ల నాకేమైంది? విసి కూడా మారడం స్టార్ట్ చేసింది. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? సో విచ్ ఇస్ చేంజింగ్? ఇది మారుతూ ఉంది, ఇది మారుతుంది. సో మారుతూ ఉంటే ఎంతైనా మారచ్చు, ఎంతైనా మారచ్చు. సో మారుతూ ఉంటే ఇప్పుడు దీని పర్ఫార్మెన్స్ ఫిక్స్డ్ గా వస్తుందా మనకు? అది మారుతుంటే అది మారుతుంది అంటే ఎన్ని మారుతున్నాయి? ఇక్కడ ఇది మారుతుంది, ఇది మారుతుంది, ఇది మారుతుంది. ఈ రెండింటిని ఫిక్స్ చేయాలి మనం. ఫిక్స్ చేయకపోతే దాని ఆపరేటింగ్ అంటే దాని పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. అర్థమైన విషయం ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎట్లా చదువుతావు అనే దానికి ఒక ఫిక్స్డ్ ఉండాలి కదా. ఏదో టైం టేబుల్ వేసుకొని రోజు ఒక అర్ధగంట చదువుతావని ఉండాలి. అలా ఒకసారి 5 గంటలు చదువుతావు, ఒకసారి నేను చదవననే బుక్ మూసేస్తావు. ఇట్లుంటే నేను నమ్మలేదు. మనం ఎప్పుడైనా ఒక ఎక్విప్మెంట్ కొనుక్కున్నాక దాని మీద నమ్మకం కుదరాలి మనం. ఓ ఇది బాగా పనిచేస్తుంది, ఎనీ టైం ఆన్ చేసినా మనం బాగా పనిచేస్తుంది. అయ్యే పని చేయకండి. ఇప్పుడు లిఫ్ట్ ఉంది మనకు, సో లిఫ్ట్ పనిచేస్తూ ఉంది బాగా. సో బాగా మనం 100 కేజీ ఎక్కాలని పైకి తీసుకెళ్ళి 50 ఫ్లోర్ వదిలేసింది. ఒక 1000 కేజీ ఎక్కాలని పైకి తీసుకెళ్ళి వదలలేదు అనుకో, అప్పుడు ఏమంటారు? వేస్ట్ లిఫ్ట్ అంటే అది దానికి అందుకే మనం దాని మీద పారామీటర్స్ వస్తారు. ఎంత ఇన్పుట్ ఇవ్వాలి, ఎంత అవుట్పుట్ ఇచ్చుకోవాలి. సో ఇక్కడ కూడా ఈ ట్రాన్సిస్టర్కి ఐసీ కరెంట్ ఎంత ఉండాలి, విసి వోల్టేజ్ ఎంత ఉండాలి, ఎంత ఉంటే దానికి బెస్ట్. అర్థనా? సో ఎట్లా కడదాం అది కడదాం క్యాలిక్యులేటర్. అది ఎలా చేద్దామంటే ఆ రెండింటి మధ్య గ్రాఫ్ తీసుకొని ట్రై చేస్తాం. అది ఎలా చూడండి. సో ఇప్పుడు మనకున్న పని ఏంటి? ఓకే, టు ఫైండ్ ఏం చేయాలి? ఆపరేటింగ్ అంటే ఆపరేట్ చేయడానికి ఆపరేటింగ్ వాల్యూస్ ఆఫ్ ఏం కావాలి? ఐసి అండ్ విసి, ఈ రెండు కనుక్కోవడానికి వెళ్తాం. ఇది క్లియర్? అర్థమైందా? సో ఫస్ట్ కేస్ ఏం తీసుకుంటాం? ఒకవేళ ట్రాన్సిస్టర్లో అసలు కరెంటే వోల్టేజ్ డ్రాప్ లేదనుకుందాం. ట్రాన్సిస్టర్ ఇస్ నాట్ టేకింగ్ ఎనీ కరెంట్. సో అప్పుడు ఏమంటే విసిఈ ఏమైతుంది? 0 తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అప్పుడు ఏమైతే కరెంట్ ఎంత ఉన్నట్టు? ఇది 0 ఉంటే అప్పుడు ఏమైతే విసిసి ఆర్సి ఐసి. అప్పుడు ఏమైతే ఐసి ఎంత? సో విసిసి డివైడెడ్ బై ఆర్సి. ఇదే ఫార్ములా. ఇది 0 చేశారు, ఐసీ కాదు, ఆర్సీ కలుగుతారు. సో ఇది మ్యాక్సిమం కరెంట్ ఇస్తాను, మ్యాక్సిమం కరెంట్. ఎప్పుడు వస్తుంది? ఇది వస్తుంది. నెక్స్ట్ సో మినిమం కరెంట్ ఎప్పుడు వస్తుంది? మినిమం కరెంట్ ఎంత ఉండదు యూజువల్గా? సరే మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ కరెంట్ 0 ఉంది, 0. సో అప్పుడు ఇది 0 అయితే విసి వాల్యూ ఎంత? విసి మ్యాక్స్ ఎంత వస్తుంది? కరెంట్ అంటే రెసిస్టెన్స్ అంటే ఈ కేసుని ఆలోచిస్తే ఇది షార్ట్ అయింది అనుకో, అంటే ఇక్కడ ఏం లేదు, అంటే ఇదేమి షార్ట్ అయింది అంటే 0 ఉంటే అప్పుడు మ్యాక్సిమం వోల్టేజ్ ఇక్కడ వస్తుంది. అప్పుడు ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? మీకు ఐసి విసిసి బై ఆర్సి. నెక్స్ట్ ఇది షార్ట్ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వర్స్ట్
వర్స్ట్ కేస్ చెప్తున్నాను, వర్స్ట్ కేసెస్ మాట్లాడతాం సో దట్ బెస్ట్ కేస్ తీసుకొస్తా వర్స్ట్ కేస్. సో అప్పుడు ఇది షార్ట్ అయింది తప్ప ఏమవుతుంది, ఈ వోల్టేజ్ కాస్త ఇది వచ్చేస్తుంది డైరెక్ట్గా అంతేనా. సో నాకు ఇప్పుడు 2 పాయింట్స్ వచ్చాయి. సో ఐ డ్రా ఏ గ్రాఫ్ బిట్వీన్ దెమ్. సో VCE ఓకేనా వర్సెస్ IC గ్రాఫ్ తీసుకుంటాం VC. సో ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. సో వోల్టేజ్ కరెంట్ అనే దాంట్లో పాయింట్స్ తీసుకుంటాం. వోల్టేజ్ ఎంత 0, కరెంట్ ఎంత RC. ఇది ఒక పాయింట్ వచ్చింది కోఆర్డినేట్ సిస్టంలో మ్యాథ్స్ లో ఇంపార్టెంట్. సో ఇక్కడ చూద్దాం ఓకేనా. సో వోల్టేజ్ ఎంత VCC, కరెంట్ ఎంత 0. సో 2 పాయింట్స్ వచ్చాయి. 2 పాయింట్స్ వస్తే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ డ్రా చేసుకోవచ్చా? కోఆర్డినేట్ ఈక్వేషన్ మీకు స్ట్రైట్ లైన్ జరగలేదా? అయిపోయింది. 2 పాయింట్స్ ఇస్తే అంటే లైక్ ఇది ఉంది కదా మీకు ఫార్ములా y is equal to సరే యాక్చువల్గా xy a plus y by b కామన్ వస్తుంది. కోఆర్డినేట్ సిస్టంలో a, 0 ఇక్కడ 0, b అనే రెండు పాయింట్స్ ఇస్తే ఇది ఫార్ములా లైక్. సో ఇప్పుడు నాకేమొచ్చాయి 2 ఫార్ములాస్ 2 పాయింట్స్ వచ్చాయి. 2 పాయింట్స్ వచ్చాయి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి VCC, 0 అంటే వోల్టేజ్ పక్కన తీసుకోవాలి. VCC ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది సంవేర్ VCC, 0 ఉంది. ఇది ఒక పాయింట్ ఏ VCC, 0. నెక్స్ట్ go on the top word, so where some 0, VCC by RL, so RL and RC. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ డ్రా చేస్తాను. 2 పాయింట్స్ డ్రా చేస్తాను. Now I got a straight line like this. Okay. సో నాకేంటంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే in order to get best output, సో ఇది ఈ ఎడ్జ్ పిన నాకు ప్రాబ్లమే, ఈ ఎడ్జ్ పిన ప్రాబ్లమే. I ensure that I go to exactly at midpoint. సో వేర్ దీన్ని మన ఆపరేటింగ్ పాయింట్ గా చూస్ చేసుకుంటాం. ఈ మిడ్ పాయింట్ ని మిడ్ పాయింట్ అంటారు. దీన్ని మనం క్యూ పాయింట్ అంటాం. ఆల్సో కాల్డ్ as క్యూ సెంట్ పాయింట్ అంటాం. అర్థమైనా? సింపుల్ గా చెప్తాయి. సో మనకు కరెంట్ చేంజ్ అవుతుంది, వోల్టేజ్ చేంజ్ అవుతుంది. ఈ రెండింటి ఫిక్స్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఆ రెండింటిలో గ్రాఫ్ తీసుకొని దాని మ్యాక్సిమం వాల్యూ దీని మ్యాక్సిమం వాల్యూ డ్రా చేసుకొని ఆ రెండింటి యొక్క మిడ్లోకి వెళ్ళామనుకో సో దట్ కరెంట్ యాక్చువల్గా మన కరెంట్ ఇది ఇక్కడ ఎక్కువ డ్రాప్ అయ్యి ఇక్కడికి తక్కువ వచ్చిన ప్రాబ్లమే, ఇక్కడ ఎక్కువ డ్రాప్ అయ్యి ఇక్కడ తక్కువ వచ్చిన ప్రాబ్లమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కువ డ్రాప్ అయింది అనుకోండి వోల్టేజ్ ఎక్కువ డ్రాప్ అయ్యింది, ఇది అసలు డ్రాప్ అయ్యి కాలేదు అప్పుడు ఏమైతే ప్రాబ్లం, ఏమొస్తుంది ప్రాబ్లం, ఈ వోల్టేజ్ మొత్తం దీని మీద పడితే ఏంటి ప్రాబ్లం, ఏమైతే అసలు ఇది ఎందుకు ఉంది రెసిస్టర్ అని రెసిస్టర్ లేదు అనుకుంటే ఏమైతే యూజువల్గా అని రెసిస్టర్ ఉండాలి కదా, ఉండాలి. రెసిస్టెన్స్ ఉంది కదా అంటే ఎక్కువ రెసిస్టెన్స్ పెడితే ఏంటి ప్రాబ్లం, డ్రాప్ ఇక్కడే ఎక్కువపోతుంది. సో దీనికి కరెంట్ రాదు. అదే రెసిస్టెన్స్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే మన ప్రాబ్లం ఏం ప్రాబ్లం అయితే ఇది డ్యామేజ్ అయిపోతుంది. అది ఉన్న ఎక్కువ ఉన్న రెసిస్టెన్స్ దీని వోల్టేజ్ రాదు. ఓకే, ఇది ఎక్కువ వోల్టేజ్ తీసుకుంటే ఇక్కడ తక్కువ డ్రాప్ అయిపోతుంది మన. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. అంటే ఇది ఉండాలి, ఇది ఉండాలి, దీనికి కొంచెం వెళ్ళాలి, దీనికి ప్రాపర్గా వెళ్ళాలి. సో దట్ వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్, మధ్యలో ఉండేది చూడాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు చూడండి ఇది 10 అంటే వోల్టేజ్, ఇది 1 వోల్టేజ్, ఇది 4 వోల్టేజ్ ఇచ్చారు. డిగ్రీ ఇలా చేస్తున్నాడు 1 వోల్టేజ్ 4 వోల్టేజ్ ఇచ్చారు. సో అప్పుడు ఏమైతే ట్రాన్స్మిషన్ ఎక్కువ వెళ్ళింది కాబట్టి ట్రాన్స్మిషన్ ఎక్కువ వెళ్ళింది, ఇక్కడ 1 తక్కువ వెళ్ళింది కాబట్టి ఇది ప్రొటెక్షన్ తక్కువ ఇస్తారు. సో అదే ఇక్కడ 4 ఇక్కడ 1 తీసుకున్నాం అనుకోండి, ఏమైతే ఇదే ఎక్కువ తీసుకున్నది ఇదే వోల్టేజ్ అంటే అప్పుడు ట్రాన్స్మిషన్ పర్ఫార్మెన్స్ ఉండదు. ఓకే, సో ఇంకా డివిజన్ చేసుకుంటాం. బెస్ట్ కేస్ ఏది లాస్ట్ కేస్ అంటే ఈ దీనికి 2.5 ఇచ్చుకొని దీనికి 2.5 ఇచ్చారు. అప్పుడు ఏం జరగాలి, ప్రశాంతంగా మన పని మనం చేసుకోవచ్చు. అండర్స్టూడ్? సో ఫర్ ఎనీ ట్రాన్సిస్టర్ ద ఆపరేటింగ్ పాయింట్, ఏ పాయింట్ మనం ఆపరేట్ అని వాడాలి అంటే సో వేర్ దిస్ మ్యాక్స్ కలిసి రెండు కలిసి మిడ్ పాయింట్ ఎక్కడికి వస్తుందో దాని దగ్గర మనం చేయాలి. ఇస్ ఇట్ ఫైన్? సో ఈ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే గ్రాఫిక్ కిందకి తీసుకోండి, ఇక్కడ వస్తుంది మీకు అంటే VCE క్యూ పాయింట్ అనేది వోల్టేజ్ అట్ కలెక్టర్ ఎమిటర్ క్యూ పాయింట్ అంటే ఆపరేట్ చేయాల్సిన పాయింట్. సిమిలర్ ఇక్కడ ఈ పాయింట్ చేస్తే IQ అంటారు, ICQ.
So finally we go to this is midpoint, this is midpoint. ఓకేనా? మీకు సింపుల్ చెప్పాలంటే సింపుల్ గా రఫ్ గా ఐడియా చెప్పాలంటే ఇప్పుడు వోల్టేజ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇచ్చాను అనుకో, ఇక్కడ బ్యాటరీలో 10 వోల్టేజ్ ఉంది. ఓకేనా? మీ ఆపరేటింగ్ పాయింట్ ఆల్మోస్ట్ ఎక్కడ వస్తుంది? 5 వోల్టేజ్ వస్తుంది. మిడ్ పాయింట్ లో రావాలి. ఒకవేళ మీ ఇక్కడ మాక్సిమం కరెంట్ నీకు 10 మిల్లీ ఆంపియర్స్ ఉంది అనుకో, బట్ మనం వాల్యూడ్ 5 మిల్లీ ఆంపియర్స్ అంటే హాఫ్ ఏ తీసుకోవాలి. హాఫ్ తీసుకుంటే బెస్ట్ వస్తుంది. ఒకవేళ సార్ నేను లేదు సార్ నేను అంత లేదు సార్ నేను ఏడే తీసుకుంటా సార్ ఈడ తీసుకో, అప్పుడు ఏమవుతుందండి ఈడుగా అప్పుడు ఏం చెప్తాను, నెక్స్ట్ కేసు చెప్తాను లాస్ట్. మీరు ఈ ట్రాన్సిస్టర్ అంతా తయారు చేయండి, మొత్తం తయారు చేసుకోండి. ఓకే, లాస్ట్ కి మీరు ఏం చేయాలి అంటే పర్పస్ ఆఫ్ ట్రాన్సిస్టర్. సో ఇప్పుడు ఇచ్చిన సిగ్నల్ ఇక్కడ బయటకు వచ్చినప్పుడు ఎలా రావాలి? ఇలా పెద్దగా రావాలి, ఇలా పెద్దగా రావాలి. ఓకేనా? సేమ్ ఇట్లా ఉండాలి చూడడానికి, బట్ ఇది హైగా రావాలి, సిగ్నల్స్ కొంచెం ఎక్కువ రావాలి. అంతేనా? బై టేకింగ్ ఎనర్జీ ఫ్రమ్ VCC నుంచి ఇలా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు సో ఇదొకటి 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 ఏ బి సి. సో ఈ పాయింట్ ని ఇంత ముందుగా VCC కామా ఈ పాయింట్ ని 0 కామా VCC బై RC. ఓకే, సో ఈ పాయింట్ మిడ్ పాయింట్ 2 పాయింట్. ఓకే, ఫర్ కేస్ ఇన్ సపోజ్ నేను ఇది ఆపరేటింగ్ పాయింట్ తీసుకొని ఇది ఆపరేటింగ్ పాయింట్ తీసుకొని ఇక్కడ ఇన్పుట్ ఇస్తే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇన్పుట్ ఇస్తే దిస్ ఇస్ కాల్డ్ ఇన్పుట్. ఇన్పుట్ ఇస్తే నా అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఇక్కడ డ్రా చేస్తాను. నా అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఈ పైన గ్రాఫ్ లేదు కదా, పైన గ్రాఫ్ లేదు కదా, ఈ పైన ఏమో టాప్ లేచిపోతుంది అంటే అది మిస్ అయిపోతుంది, అవుట్పుట్ రాదు. అంటే యాంప్లిఫై అయ్యి బట్ మీకు బికాస్ ఆఫ్ యూ హావ్ చూసన్ దిస్ పాయింట్. ఓకేనా? అంటే ఏంటి ఏం చూసేస్తున్నాండి దాని అర్థం ఏంటి? ట్రాన్సిస్టర్ దగ్గర అసలు వోల్టేజ్ లేదు, వోల్టేజ్ లేదు అన్నప్పుడు నీకు సో అసలు పైన అంటే ఎక్కువ రావాల్సింది రాదు, అసలు ఆ కింద వచ్చేది వస్తుంది. సో అంటే ఇట్ లుక్స్ లైక్ దిస్. సో ఈ పార్ట్ ఏమో రాదు, ఈ పార్ట్ రాదు, ఈ పార్ట్ రాదు, ఓన్లీ ఈ పార్ట్ వస్తుంది. అంటే ఇది మనకి యాంప్లిఫై వస్తుంది, ఇది మనకి యాంప్లిఫై వస్తుంది. బట్ మనకి అవుట్పుట్ ఎప్పుడు ఇన్పుట్ కి ఇన్ లైన్ లో ఉంటుందా రివర్స్ లైన్ లో ఉంటుందా? సి యాంప్లిఫై లో ఇది మరి ఎక్కడ ఇస్తావు? ఇక్కడ బాగా యాడ్ ఇస్తావు, ఐబి లో ఇస్తావు, ఇక్కడ యాడ్ తీసుకుంటావు, ఐసి లో ఇస్తావు. ఈ రెండు ఎక్కడ ఉండాలి? రివర్స్ లో ఉండాలి. సో ఇక్కడ ఇస్తే లాస్ట్ ఇది ఎలా వస్తుంది? ఇక్కడ బేసిక్ ఇట్లా రావాలి. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు నాకు పైన మిస్ అయితే కింద వస్తుంది అంటే ఈ గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇది పైకి వెళ్ళి ఈ పక్కన మిస్ అవుతుంది. సో ఇదే ఎట్లా వస్తుంది? బికాస్ ఆఫ్ ఐసి ఐవిఆర్ షిఫ్టింగ్. ఇది కన్ఫ్యూజన్ మీకు మర్చిపోతారు చాలా మంది. అంటే ఇలా ఇస్తే గ్రాఫ్ ఇలా రివర్స్ వచ్చింది ఎందుకు సార్ అంటారు, మర్చిపోయి. బట్ బికాస్ వాట్ ఇస్ ద మీనింగ్? ఐవి ఐసిఆర్ ఇన్వర్షన్ మార్పి ఆపోజిట్ గా. సో బికాస్ యూ చూస్ ఆపరేటింగ్ పాయింట్ హియర్, సో ద టాప్ ఎండ్ విల్ బి దాన్ని క్లిప్డ్ అంటారు. క్లిప్డ్ అంటే ద వోల్ట్ వాట్ ఇస్ క్లిప్డ్ అంటే కట్ అయిపోయింది, కట్ కట్. టాప్ విల్ బి కట్, బాటమ్ విల్ బి యాంప్లిఫైడ్. యాంప్లిఫికేషన్ మొత్తానికి ఏమొస్తుంది? ఓన్లీ ఈ హాఫ్ వస్తుంది. సో ఇది 0 to t/2 ఏం రాదు, t/2 నుంచి t1 కి వస్తుంది. సో దిస్ ఈజ్ ఏంటి? ఐసి అట్ అవుట్పుట్, దిస్ ఈజ్ అట్ ఐబి అట్ ఇన్పుట్. అదే కింద చూస్ చేస్తాను మీరు ఫర్ ఎగ్జాంపుల్ కిందనే చూస్ చేస్తాను, దీని గ్రాఫ్ కిందకి ఇస్తాయి, కిందకి తీసుకుంటాను, హాఫ్ గ్రాఫ్ పైకి ఇస్తాను. సో అప్పుడు నాకేంటంటే కిందకి ఇస్తే కింద కట్టేప్పుడు పైన వస్తుంది. సో బికాస్ ఏమైతుంది? కింద తీసుకున్నాం అంటే ఏంటి అర్థం? ఏం తీసుకున్నాం అంటే అర్థం ఏంటి? ఓకే, ఇది ఈ కేసు అంటే ఐసి 0 అంటే ఆ రెసిస్టెన్స్ లేదు, అసలు రెసిస్టెన్స్ లేకపోతే డ్యామేజ్ జరిగి కింద కట్ అయిపోతుంది. కింద కట్ అయిపోతే నీకు అవుట్పుట్ ఎలా వస్తుంది? ఎలా వస్తుంది అవుట్పుట్? మామూలు పైకి వచ్చి ఈ పక్క రాగానే ఉండాలి, బట్ ఇన్వర్షన్ అలా కాదు కదా, కిందకి వచ్చి ఈ పక్క ఇక్కడ. బికాస్ యూ చూజన్ ఆపరేటింగ్ పాయింట్ సి. ఇట్లా పైది మిస్ అవ్వకూడదు, చిన్నది మిస్ అవ్వకూడదు ఉండాలంటే అంటే ఈ పాయింట్ తీసుకున్నాం అనుకో కరెక్ట్ గా మనకి ఎలా వస్తుంది? ఇలా రావాలి యూజువల్గా. బట్ ఇక్కడ ఏమొస్తుంది అవుట్పుట్? ఇట్లా వస్తుంది. సో దట్ ఈస్ అంటే ఇన్పుట్ ని మీరు క్లియర్ గా అవుట్పుట్ లో ప్రాపర్ గా చూడాలి అనుకుంటే, ఏ క్లిప్ అవ్వకుండా కట్ అవ్వకుండా చూడాలి అనుకుంటే యువర్ ఆపరేటింగ్ పాయింట్ షుడ్ బి పాయింట్. సో దట్ ఈ పైది ఎలా కవర్ చేస్తుంది,
ఈ పైది ఎలా కవర్ చేస్తారు. సో యూ విల్ హ్యావ్ మాక్సిమం స్వింగ్ ఈ స్వింగ్ ఇట్లా పైకి కింద తిరిగే స్వింగ్ అంటే ఎంత మాక్సిమం అవుతుంది అనేది ఈ మాక్సిమం ఎంత మినిమం అవుతుంది ఈ మినిమం ఇది జరుగుతుంది. సో మీరు ఎట్లా రాస్తారంటే 3 పాయింట్స్ రాసుకోండి. ఆపరేటింగ్ పాయింట్ ఏ, ఆపరేటింగ్ పాయింట్ బి, ఆపరేటింగ్ పాయింట్ సి. అట్ ఆపరేటింగ్ పాయింట్ ఏ అని రాసుకోండి. రాసుకున్నప్పుడు ఏమవుతుంది, బికాస్ ఆపరేటింగ్ పాయింట్ హ్యాస్ బీన్ చూసన్ హియర్. సో అప్పర్ పాయింట్ అంటే దీనికన్నా పాయింట్ లేదు కాబట్టి మాక్సిమం అంటే ఇంతే కదా, యాజ్ కరెంట్ ఇంతే కదా, దీనికన్నా పైన లేదు కాబట్టి పైన రాదు, కింద వస్తుంది. దీనికన్నా లోపల లేదు కాబట్టి కింద రాదు, పైన వస్తుంది. అంటే మీకు ఇప్పుడు మీకు అర్థమైనట్టు సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇది టీవీ నువ్వు నిలబడుకున్నావు అనుకో, నువ్వు దీని పైన టీవీ కన్నా పైన తల నిలబడడం తల కట్టయిపోతుంది. ఎందుకంటే టీవీ ఉన్న స్క్రీన్ ఇంతే, నువ్వు నీకన్నా పెద్ద ఫోటో నిలబెట్టినావు అనుకో ఇది కట్ అయిపోతుంది. ఓకే, యూ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఆ టీవీ సైజ్ లోపల నీ గ్రాఫ్ ఉండేటట్టు. ఇది కిందికి వెళ్ళినావు టీవీలో, ఇది కూడా కట్ అయిపోతుంది. సో నీ బొమ్మ ఎలా ఉండాలంటే ఈ మధ్యలో రెండు ఉండాలి. సో దట్ ఇట్ విల్ స్వింగ్ హియర్. బట్ అవుట్పుట్ లో గ్రాఫ్ ఎప్పుడు ఇలా తీసుకుంటాం మనం, ఇలా గీస్తే దానికి షిఫ్ట్ అవుతుంది అనేది. ఓకే, సో 3 గ్రాఫ్ డిఫరెంట్ తీసుకోండి. సపరేట్ రాస్తారు. అట్ ఏ అని ఎక్స్ప్లెనేషన్ రాసి ఆ గ్రాఫ్ పక్కన వేయండి. మళ్ళీ ఇదే డయాగ్రామ్ అట్ బి అని కింద తీసుకోండి. మళ్ళీ సేమ్ ఫస్ట్ ఇది సెకండ్ ఇది థర్డ్ ఇట్లా ఎక్స్ప్లెనేషన్ ఉంది. రైట్, తీసుకుంటే నాకు అవుట్పుట్ ఎలా వస్తుందో డ్రా చేసుకుంటే ఇది టాప్ మొత్తం లేచిపోతుంది. కొంచెం కింద తీసుకుంటే కొంచెం టాప్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ కూడా బాటం మొత్తం లేచిపోతుంది. కొంచెం తీసుకుంటే కొంచెం బాటం ఉంటుంది. ఇప్పుడు గ్రాఫ్ గిరండి చూద్దాం. ఏదైనా గీయాలి కదా, ఇది రివర్స్ అవ్వాలి కదా. అప్పుడు ఎలా ఉంటుంది రివర్స్ అవ్వాలంటే ఇది కిందికి వస్తుంది, ఇట్లా పైకి వెళ్తుంది, ఇది పైకి వెళ్తుంది. ఆ పై సి దగ్గర తీసుకోండి. సో డి దగ్గర తీసుకోవాలంటే ఒకవేళ పైన ఏమో బాగుంటుంది, నో ఇష్యూ. ఇది వచ్చినప్పుడు ఇటు కట్ అవుతుంది, ఎందుకంటే ఇటు పైకి వెళ్తుంది. బట్ ఇది రివర్స్ అవ్వాలి కదా. అదే ఇది ఆర్ట్స్ అండ్ సైన్స్ లో భాగమే. ఆర్ట్స్ అండ్ దీని లోడ్ బయట తీసుకున్నాను, ఇక్కడికి వస్తాం మళ్ళా ఇక్కడ తీసుకుంటా లోడ్, ఇది లోడ్ ఆర్ లోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఇన్పుట్ ఇస్తావు, ఇక్కడ స్టార్టింగ్ ఇది బాక్స్ లాగా అనుకోండి. ఇదంతా మొత్తం బాక్స్, మిషన్ అంతా లోపల ఉంటుంది. ఈ మిషన్కి నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐబి, ఇది ఆర్బి, ఇది ఆర్సి ఎన్ని నుంచి ఆన్ చేసి పెడతావు, ఈ బ్యాటరీస్ ఆన్ చేసి పెడతావు. ఇక్కడ ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ ఇక్కడ కలెక్ట్ చేసుకుంటావు. కలెక్టర్ చేస్తున్నట్టు ఎవరెవరు ఉన్నారు కదా, దాన్ని లోడ్ అంటుంది. అర్థమైనా? ఇప్పుడు దాన్ని కూడా కరెక్ట్. ఇప్పుడు ప్రస్తుతానికి అంతా నేను ఓన్లీ 7 రెసిస్టెన్స్ ఉందని ఇది ఒకటే కరెంట్ డ్రాప్ తీసుకుంటాను అనుకుంటున్నా. బట్ దీనికి లోడ్, ఇది గ్రౌండ్ కనెక్ట్ చేశా కదా, గ్రౌండ్ ఇక్కడ ఉంటుందా, గ్రౌండ్ ఇక్కడ కూడా గ్రౌండ్ ఉంటుందా. అంటే ఇక్కడ కనెక్ట్ చేసే వాళ్ళు ఇక్కడ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు నేను చూడడానికి. అర్థం కాదు, ఎందుకంటే ఇక్కడ బ్యాటరీ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది. సో గ్రౌండ్ నేను యాక్చువల్ కింద తీసుకుంటున్నాను. యాక్చువల్ పైన అంటే ఇది కావాలని నేను పైకి కూడా డ్రా చేసుకోవచ్చు. అప్పుడు ఇట్ లుక్స్ లైక్ ఆర్సీకి ఆర్ఎల్ ఎట్లుంది, ప్యారలల్ గా ఉంటుంది ఆల్వేస్. దాన్ని కన్సిడర్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ డైనమిక్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. అంటే నిజంగా వాడుతున్నప్పుడు దాని బిహేవియర్, దాన్ని డైనమిక్ అంటారు. అది లేకుండా మనం దీన్ని కన్సిడర్ చేయకుండా మనం క్యారెక్టరిస్టిక్స్ ఇస్తే దీన్ని స్టాటిక్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. స్టాటిక్ ఫిక్సెడ్. అర్థం? ఇప్పుడు మనం మిక్సీ బాగా తిరుగుతుంది స్పీడ్ అని అనుకుంటాం, ఎంటీగా ఖాళీగా ఉన్నాం, లోడ్ వేసాం. లోడ్ అంటే దాంట్లో వస్తువులు వేసాం మిక్సీ తిప్పడానికి, అప్పుడు వేరే విధంగా బిహేవ్ చేస్తాం కదా, బోత్ ఆర్ నాట్ సేమ్. సో వితౌట్ ఎనీ లోడ్ ఒక మిషన్ ఆన్ చేసి పెడితే దట్ ఈస్ కాల్డ్ స్టాటిక్ క్యారెక్టరిస్టిక్స్. అలా విత్ లోడ్ తో కన్సిడర్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ డైనమిక్ క్యారెక్టరిస్టిక్స్. లోడ్ అంటే యూజువల్గా ఏమి ఇస్తాం సిగ్నల్, ఏసీనా బీసీనా. సో యాక్చువల్గా అయితే ఈ స్టాటిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే డ్రా చేస్తామో అప్పుడు ఇన్పుట్ ఏమి ఇవ్వను, అవుట్పుట్ ఏమి తీసుకో, జస్ట్ ఆ మిషన్ ఆన్ చేసి పెడతాం అంతే. అందుకే దీనికి ఇంకో పేరు ఏంటంటే డీసీ అంటారు, డీసీ అనాలిసిస్ అంటారు, స్టాటిక్ లోడ్. ఇప్పుడు నేను ఇన్పుట్ ఇచ్చినా కదా నీకు అవుట్పుట్ ఇక్కడ లోడ్ వచ్చి తీసుకునేది. సో దీన్ని ఏమంటారు అంటే మనం ఏసీ డైనమిక్ అంటారు, ఏసీ అనాలిసిస్ అంటారు, ఏసీ లోడ్. సో డీసీ లోడ్ ఏంటంటే కన్సిడరింగ్ ఓన్లీ ఆర్సీ,
డీసీలో ఏసీలో అంటే కన్సిడరింగ్ ఆర్ఎల్ కూడా ఆర్సీతో పాటు ఇంకేం తీసుకోవాలి ఆర్ఎల్ లోడ్ కూడా కన్సిడర్ చేసి దట్ ఇస్ కాల్డ్ ఏసీ లోడ్ వితౌట్ ఆర్ఎల్ దట్ ఇస్ కాల్డ్ డీసీ లోడ్ అర్థమైంది అంటే ఏసీ లోడ్ అని ఎందుకు పేరు పెట్టారు అంటే అవుట్పుట్ తీసుకోవడానికి కదా అంటే ఇన్పుట్ ఇస్తే కదా అవుట్పుట్ వచ్చేది యూజువల్గా ఆ ఇంకా సింపుల్ చెప్పాలంటే ఏదైనా జస్ట్ ఆన్ చేసి పెడితే దట్ ఈస్ కాల్డ్ as స్టాటిక్ దాంట్లో యాక్చువల్ సిగ్నల్ ఇచ్చి ఇప్పుడు యాంప్లిఫై చేయని చెప్తే దట్ ఈస్ కాల్డ్ as ఏసీ